ఓం శ్రీ గురుభ్యో నమః. యోగక్షేమం మహామ్యహం 8వ పాశురం గురించిన విశ్లేషణ. కిల్వానం வெள்ளைருரைமை சிறுவீடு மெய்யான் பரந்தான காண்மிக்குள்ள பிள்ளைகளும் போவான் போகிஞ்சாரை போகாமல் காத்து உன்னை ஊக்குவான் வந்து நின்ஹோம் கோதுகலம் உடைய பாப்பாய் எழுந்திராய் பாடிப்பதை கொண்டு மாவாய் பிளந்தானை மள்ளரை மாட்டிய தேவாதி தேவனை செயின்லு நாம் சேவித்தாள் ஆவா ఎంటారాయుందరుల్ ఎలోర్ ఎంబావాయ్. తమ భాగవత గోష్ఠిలోని వచ్చి చేరమని ఆండాళ్ మరొక ఉత్తమాధికారి యోగ్యురాలైన భక్తురాలు గోపకాంతకు మేలుకొలుపుతో పిలుస్తున్నప్పుడు గోకులంలోని గోపాలకులు 3 విధాలైన సంపద కలవారు. అవి గోవులు, గొర్రెలు, ఎనుములు. ఈ పాశురంలో ఆండాళ్ తాను కూడా ఒక గొల్లపిల్లగా మారి గోకులంలో సుప్రభాత దృశ్యాన్ని కళ్ళకు కడుతోంది. అక్కడ తెల్లవారక మునిపే పశువులను మేతకు వదులుతారు. భగవాన్ మెండుగా ఉన్న ఓ సౌందర్యరాశి, అరుణోదయ వేళ కావస్తున్నది. తూర్పు దిక్కు ఎర్రబారింది. లే, ఆకలితో ఉన్న ఎనుములను లేత గడ్డి మేత కోసం గోపాలకులు ఇళ్ల దరిదాపుల ఉన్న పచ్చిక బయళ్లకు తోలారు. నువ్వు వస్తావని నీకోసం వ్రత నిరతులందరినీ నీ ఇంటి ముందు ఆపి ఉంచాను. నిన్ను లేపి వెంటబెట్టుకుని తీసుకెళ్ళడానికి లే. భగవానుని మహిమలను ఆయన మనకు వ్రతోపకరణాలు అంటే వ్రతానికి అవసరమయ్యే సామగ్రి, బేరి తదితరాలను ప్రసాదిస్తాడు. అశ్వరూపంలో వచ్చిన కేసి అనే అసురుని నోరు చీల్చి వధించాడు. ముష్టి కచాణూరులను కంసస సభలో తుదముట్టించాడు. అలాంటి పరమ పురుషుని సమక్షంలో సమర్పణ భావనలతో వినమ్రులమై వంగి నమస్కరించాలి. అప్పుడే నుంచి మన యోగక్షేమాలను విచారిస్తాడు అంటోంది ఆండాళ్. అంతా ఆయన సంకల్పమే. భగవానునికి ప్రియతమురాలైన ఓ సుందరి, రా, వచ్చి భాగవత గోష్ఠిలో చేరు. ఆచార్యుల వద్దకు చేరటానికి ప్రయాణమై నిన్ను మాతో కలుపుకోవాలని వచ్చాం. ఆచార్యుడంటే ఎవరనుకున్నా మన శక్తులతో మన ఇంద్రియాలు విషయ వాసనల వైపు పరుగులు పెట్టకుండా నియంత్రిస్తాడు. కుదృష్టిని, నాస్తికత్వాన్ని నిర్మూలిస్తాడు. కుదృష్టి అంటే ఇక్కడ వేద మంత్రాలకు అపవ్యాఖ్యలు కల్పించి విపరీత జ్ఞానం ప్రదర్శించేవారు అని అన్వయం. అటువంటి ఆచార్యుడు సర్వేశ్వరుడి కంటే ఉన్నతుడు. ఆచార్యుని తనియన్ స్తుతి శ్లోకం పఠించి హృదయాలను ప్రపత్తి అనుష్ఠానాలతో పరిశుద్ధం చేసుకొని ప్రసన్న జీవితాన్ని యథావిధిగా సాధన చేయాలి. అంటే ప్రపత్తి సంస్కారం తరువాత విధించిన నియమిత పద్ధతిలో జీవించాలి. ఆచార్యుని అనుసరించి ఆయన వెనుకనే భగవత్ సన్నిధానానికి చేరి వినయపూర్వక నమస్కారాలు సమర్పించాలి. భగవానుడు ప్రసన్నుడై మనము ఎటువంటి మోక్షానికి అర్హులమో అటువంటి ప్రతిఫలాన్ని నిర్ణయిస్తాడు. ఆర్త ప్రసన్నులకు కాలయాపన లేకుండా వెంటనే మోక్ష సిద్ధి, తృప్త ప్రపన్నులకు జీవిత చరమ దశలో మోక్ష సిద్ధి. మనం దేనికి యోగ్యులమో అది భగవానుడే ప్రసాదిస్తాడు. ప్రార్థించేటప్పుడు మన కోసం కోరికలు కోరనవసరం లేదు. త్రికరణ శుద్ధిగా నామస్మరణ చేయడం ఒక్కటే
మన ముందున్న కర్తవ్యం. అది కూడా మన చేతుల్లో లేదు, అంతా ఆ పరమాత్ముని సంకల్పమే అనే అర్థాన్ని ఆండాళ్ ఈ పాశురంలో ప్రతిఫలిస్తోంది. ఆండాళ్ తిరువడిగళే శరణం. శ్రీమాత్రే నమః. ధన్యవాదములు. సర్వే జనా సుఖినో భవంతు.